నుంచి ఎవరో చెప్పాలి, రాజధాని అమరావతి అని. వైసీపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ లేదా, ఉత్తరాంధ్ర మీద మమకారం లేదా? ఇలా మాట్లాడుతుంటే వాళ్ళని ఒకటే అడగదలుచుకున్నా, ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే ఉత్తరాంధ్ర నాయకులంతా మీరేం చేస్తున్నారయ్యా? మీరందరూ నన్ను అడుగు, నేను చెప్తా. మీరందరూ ఉన్నారు కదా ఇక్కడ నుంచి, నన్ను అడిగే వాళ్ళందరూ. మీకు ఉద్దానం కిడ్నీ సమస్య నేను వచ్చి చెప్పే వరకు మీకు తెలియలేదా? మీకు ఉద్దానంలో కిడ్నీ సమస్య వచ్చి అంతమంది చనిపోతూ ఉంటే ఉత్తరాంధ్ర నాయకులకు ఎందుకు మీకు పట్టలేదు? నన్ను విమర్శించే ఉత్తరాంధ్ర నాయకులకు మాత్రమే చెప్తున్నాను, మీకు ఎందుకు పట్టలేదు? విజయనగరంలో ఉన్న నాయకులకు మీకు ఎందుకు ఉద్దానం మీద మీరు శ్రీకాకుళంకి ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు అమరావతి, విశాఖ. బాబు ఒక నిమిషం రీజన్ చెప్తానండి. బాబు, ఈ జేజేలన్నీ మీరు ఇక్కడ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి, ఎలక్షన్లో ఓటింగ్లో చూపించండి. మీరు మాట వింటే మార్పు వస్తుంది. మీరు ఎందుకు ఓటు వేయాలో కూడా మీకు అర్థం కావాలి. నాకు నినాదాలు కొత్త కాదు, చప్పట్లు కొత్త కాదు. నేను కోరుకుంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి వలసలు మటుకు ఆగాలి, కాలుష్యం తగ్గేలా పరిశ్రమలకి ఒక నియంత్రణ మండలిని మరింత బలంగా పనిచేసేలా చేయాలి. నా సంపూర్ణమైన కోరిక ఉత్తరాంధ్ర వలసలు ఆగే తీరాలి. మత్స్యకారులకి ఎక్కడ ప్రతి 30 కిలోమీటర్లకి ఒక జట్టి ఉండేలా మటుకు మనస్ఫూర్తిగా పనిచేస్తాం మేము. ఈ రోజున దాదాపు 29 కులాలని